అది కరెక్టే నాన్న, కానీ ఇంత హఠాత్తుగా నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అంటే కష్టం కదా. కష్టమైనా భరిస్తానని ఈశ్వర్కి మాటిచ్చానమ్మా. నాకిప్పుడు కావాల్సింది సౌకర్యాలు కాదు, ఈశ్వరి. ఈశ్వర్ని సాధించే సంకల్ప బలం. కాబట్టి ఇవన్నీ వెనక్కి తీసుకువెళ్ళిపోండి. ఏంటితను ఏం చేసైనా ఇక్కడే పాతుకుపోయేలా ఉన్నాడు. గెలిచి ఈశ్వరిని పెళ్లి చేసుకుంటాడా ఏంటి? అది కాదు రుద్రా. అమ్మా, ఈ బ్యాగులన్నీ తీసుకువెళ్ళిపోండి. అలాగే. అమ్మా, నువ్వు నా కోసం తెచ్చిన ఈ బ్యాగ్ చాలు. ఇది నాతో ఉంచుకుంటా. సరేనన్నా, నీ ఇష్టం. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. ఎలా ఉంటే నువ్వు గెలవగలుగుతావో అలా చెయ్యి. లక్కమాంబ గారు, కామాక్షి గారు, చిన్నప్పటి నుంచి రుద్ర ఎప్పుడూ ఇలా వేరే వాళ్ల ఇంట్లో ఉన్నది లేదు. మొదటిసారి మరొకరింట్లో ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి నా ప్రేమతో పాటు మా ఇంట్లో సౌకర్యాలు కూడా వీడికి బాగా అలవాటయ్యాయి. ఇప్పుడిక్కడ వీడితో పాటు ఆ సౌకర్యాలు లేవు. నా ప్రేమ కూడా లేదు. వాడిక్కడ వారం రోజుల పాటు ఎలా ఉంటాడో అని దిగులు పడుతూనే నేను వెళ్ళాలి. వీడు పొరపాటున ఏ చిన్న తప్పు చేసినా పెద్ద మనసుతో క్షమించండి. మీరంత మాట అనకండమ్మా. పంతాల గురించి పందాల గురించి పక్కన పెడితే రుద్ర కూడా నాకు మనవళ్లాంటివాడే. రుద్ర గురించి మీరెక్కువ కంగారు పడకండి. నన్ను క్షమించండి రుద్రగారు. మీ మీద ప్రేమ లేక కాదు, ఇష్టం లేక అస్సలు కాదు. నా కుటుంబానికి మీరు ఇష్టం లేదు. వాళ్ళకి తగ్గట్టుగా మీరు మారలేరు. అనవసరంగా నా కోసం మీరెన్ని కష్టాలు పడ్డం నాకిష్టం లేదు. అందుకే మీరిక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిది. మనసులో బాధగా ఉన్నా, భారంగా ఫీల్ అవుతున్నా మీతో కాస్త కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది. నన్ను క్షమించండి. ఏమిటీశ్వరి ఇది? రుద్ర కోటలో రాకుమారుళ్లా పెరిగాడు. ఇప్పుడు హఠాత్తుగా ఈ గూటికి తగ్గట్టు బతకమంటే ఎలా ఉంటాడు? నియమాలు పెట్టొచ్చు కాని మరీ ఇలా నియంతలా పెట్టకూడదే. ఇందులో నియంత్రణత్వం ఏముందమ్మా? మనం ఎలా బతుకుతున్నామో అలాగే బతకమని చెప్పింది ఈశ్వరి. ఆ మాత్రం చేయలేని వాడు రేపు ఈశ్వరి కోసం జీవితాంతో ఇక్కడ ఎలా ఉండగలుగుతాడు? నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. హై క్లాస్గా బతికినోడు మన క్లాసులో ఎలా ఉంటాడు, మన క్లాసులో ఎలా నీళ్లు తాగుతాడా అని అనుకున్నట్టే అయింది. కారున్న వాడికి దాన్ని తయారు చేయడం వస్తుందా, జిమ్ ఉన్న వాడికి సిక్స్ ప్యాక్ ఉంటుందా అన్నట్టు ప్రేమ గురించి ప్రసంగాలిచ్చే వాళ్ళంతా ఇంతే. ప్రేమ కోసం బతుకుతాము, ప్రేమ కోసం చచ్చిపోతాము అని కబుర్లు చెప్పి ఇదిగో ఇలాగే ప్రేమంటే అర్థం తెలియనట్టు పరారీ అయిపోతారు. చూడమ్మా ఈశ్వరి,
వారం రోజులు నీకోసం నీలాగా ఇక్కడ బతకలేకపోయాడు. అలాంటిది జీవితాంతం నీకు తగ్గట్టు ఎలా బతుకుతాడు చెప్పు? బాగా చెప్పావన్నయ్య. ఎప్పటికైనా రుద్ర మన ఈశ్వరికి తగ్గవాడు కాదు అని ఈశ్వరికి కూడా అర్థం అవుతుంది. మనం తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టేనని రుజువు అవుతుంది. ఇదిగో ఈశ్వరి, ఇక ఆ రుద్ర గురించి మర్చిపో. గట్టి డోసే తగిలింది. తను ఇంకెప్పుడు ఇటు రాడు. ఈశ్వరి, నువ్వు చెప్పినట్టే మీతో బతుకుతూ మీలాగా బతుకుతాను. దానికోసం నా వస్తువులేవి ఉండొద్దన్నావు కదా, అందుకే ఉన్న ఆ ఒక్క బ్యాగ్ కూడా ఫోన్ చేసి నా డ్రైవర్కి ఇచ్చి పంపించేశాను. ఇప్పుడు నా వస్తువులంటూ నా దగ్గర ఏమీ లేవు. మీరేదిస్తే దాంతోనే సర్దుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ముందే తెలుసు రుద్ర, నువ్వు అనుకున్నది సాధించటానికి ఎంతైనా కష్టపడతావని. నా మీద ఆ మాత్రం నమ్మకం ఉన్నందుకు థ్యాంక్స్ అత్తయ్య. ఏమీశ్వరి, వెళ్ళిపోతా అనుకున్నావా? ఇక్కడ ప్రతిరోజు నీ చేతే కాదు, ఈ ఇంట్లో అందరి చేత గ్రీన్ టిక్ పెట్టించుకుంటా. అలాగే ఇక్కడ అందరి చేత మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుంటా. చూస్తూ ఉండు. చెప్పండమ్మా, పిలిపించడానికి కారణం? ఏం లేదు పంతులు గారు, నా కొడుకు రుద్ర ఒక అమ్మాయి ప్రేమ కోసం పరితపిస్తున్నాడు. ఆ అమ్మాయి ప్రేమను పొందాలని తన జీవితాన్ని కూడా పణంగా పెట్టాడు. నా కొడుకు తన ప్రేమలోనూ జీవితంలోనూ గెలవడానికి ఏదైనా హోమం జరిపించాలనుకుంటున్నాను. మీరేదైనా సలహా ఇస్తే. అమ్మా, మీ అబ్బాయి గెలుపు కోసం ఎలాంటి హోమం అవసరం లేదు. రేపు అత్యంత పవిత్రమైన రోజు, బోనాల పండగ జరగబోతోంది. అమ్మాయి మీరు కలిసి అమ్మవారికి బోనం సమర్పిస్తే చాలు. ఖచ్చితంగా మీ కొడుకు చేపట్టిన పని నెరవేరుతుంది. ప్రేమ విజయం మీ అబ్బాయిని వరిస్తుంది. చాలా సంతోషం పంతులు గారు. మీరు చెప్పినట్టే నేను ఆ అమ్మాయితో కలిసి ఆలయంలో బోనం సమర్పిస్తాను. మంచిది. నేను మహంకాళం గుళ్ళో ఉంటాను. ఆ అమ్మాయితో పాటు మీరు కూడా బోనంతో వచ్చి ఇద్దరూ కలిసి అమ్మవారికి బోనం సమర్పిస్తే మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఇక నేనుంటానమ్మా. ఒక్క నిమిషం ఉండండి, తీసుకురమ్మా. వస్తానమ్మా. ఈశ్వరి, ఈశ్వరి, వస్తున్నా పిన్ని.
తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే కన్నులతో చూసేది కొంచెమే. మామిడి పళ్ళ కోసం రాళ్లు విసిరితే ములక్కాళ్ళు రాలినట్టు ఏంటి నా ప్లాన్ ఇలా బెరుసుకొట్టింది? రుద్ర, అసలు నువ్వేం చేస్తున్నావు? తాతయ్య గారు, అనవసరంగా అపార్థం చేసుకోకండి. ఇందాక నా చేతిలో నుంచి పూలమాల ఎలా జారి పడిందో ఇప్పుడు ఈశ్వరి కూడా అలాగే జారిపడి నా ఒళ్ళో పడింది. ఏంటి రుద్ర, మసిపూసి మారేడికాయ చేద్దాం అనుకుంటున్నావా? మా కళ్ళు కప్పి మా ముందే వెకిలి వేషాలు వేద్దాం అనుకుంటున్నావా? అయ్యయ్యో, అదేం లేదు పెద్ద మామయ్య గారు, నిజంగానే చెప్తున్నాను. ఈశ్వరి నా ఒళ్ళో పడ్డం వెనకాల నా ప్రమేయం ఏమీ లేదు. అసలు నువ్వెందుకు వచ్చావో నీకు గుర్తుందా? మేం పెట్టిన పరీక్ష గురించేనా నీకు గుర్తుందా? పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి నీ మీదున్న అభిప్రాయాన్ని, ఆలోచనల్ని ఇంకా దిగజార్చుకోకు. అయ్యో, ఈశ్వరి పడిపోయినా, కోమలి కోపంగా ఉన్నా అన్నీ నా వల్లే అంటారేంటి? మీరనవసరంగా పొరపాటు పడుతున్నారండి. రుద్ర వల్ల ఎలాంటి తప్పు జరగలేదు. ఈశ్వరే తనకు తానుగా జారి కింద పడిపోయి ఈసారి బోనమెత్తి అమ్మవారికి సమర్పించుకోండి. ఖచ్చితంగా మీరు కోరిన కోరికలన్నీ తీరుతాయి. తప్పకుండా అమ్మవారి కరుణ మా మీద ఉండాలని ఈసారి బోనం ఎత్తుకుంటున్నాను. అంతా సవ్యంగా జరగాలి. అమ్మవారికి బోనం సమర్పించటంలో ఎలాంటి ఆటంకం జరగకూడదు. అయ్యో, ఇప్పుడిక్కడ వీళ్ళు మొత్తం ప్రిపేర్ అయిపోతున్నారు, బయలుదేరడానికి సిద్ధం అయిపోతున్నారు. ఇప్పటి వరకు అక్కని ఆపలేకపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? కనీసం వెళ్లే దారిలో అయినా అక్కని ఆపే ప్రయత్నం చెయ్యాలి. అయినా అక్క ఈశ్వరి కలిసి బోనం సమర్పిస్తేనే రుద్ర గెలుస్తాడని పంతులు గారు చెప్పారు. అంటే అక్కడ ఈశ్వరి ఆగిపోయినా వీళ్ళకి సంపూర్ణ ఫలితం దక్కదు. ఈశ్వరి ఆగిపోవడానికి సుందరి అక్కడ ఏం చేస్తున్నట్టు? హలో హలో సుందరి, అక్కడ ఈశ్వరిని ఆపే ప్రయత్నం ఏమైనా చేశావా? ప్రయత్నం అయితే చేశాను, ఫలితమే దక్కలేదు. అంటే ఈశ్వరి కాలు జారి పడేలా చేద్దామని తెగ ప్రయాసపడ్డాను. జారింది, కాని పడ్డది కింద కాదు, ఆ రుద్ర ఒళ్ళో. అందుకే కాలు విరుగుతుందనుకున్న ఈశ్వరి కొంగ పిల్లలాగా కులాసాగా తిరుగుతుంది. ఇప్పుడు నేనేం చేయాలో ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. సరే, ఒక పని చే. ఏంటి? గుడికి వెళ్లి రావడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు ఏమి తినకపోతే నీరసం వస్తుందని చెప్పు. ఒక గ్లాసుడు పాలివ్వు. ఒట్టి పాలు కాదు, అందులో ఒక నిద్ర మాత్ర కలిపి ఇవ్వు.
బోనం ఎత్తేలోపే మత్తొస్తే ఇంట్లోనే పడుకుంటుంది. పాలు తాగేస్తే ఇక నిష్టగా చేసినట్టు ఎలా అవుతుంది చెప్పు? ఆ పాలు నువ్వే తాగేసాయి. ఈ ప్రయోగం కూడా ఫలించలేదు. ఇంకేం చేయాలో ఏంటో. ఈశ్వరి, బోనం ఎత్తుకు. ఇంట్లో పాలతో అవ్వని పని బయట ఈ మేకులతో చేస్తాను. ఈశ్వరిని ఎలాగైనా గుడికి వెళ్లకుండా ఆపుతాను. ఈశ్వరి బోనం సమర్పించే పరిస్థితి లేకుండా చేస్తాను. చెప్పు రత్నాంగి. ఇప్పటి వరకు నేను మా అక్కని ఆపలేకపోయాను. అక్కడ సుందరి ఈశ్వరిని ఆపలేకపోయింది. అక్కడ ప్రతి దానికి రుద్ర అడ్డం వస్తున్నాడు. అందుకే వాడినిక్కడికి రప్పిస్తున్నాను. కానీ ఈ లోపే నువ్వు మా అక్క బోనం తీసుకెళ్లకుండా ఆపాలి. దానికి ఏదో ఒక ప్లాను అర్జెంటుగా వెయ్యి. అది కూడా రుద్ర రాకముందే జరిగిపోవాలి. సరే రత్నాంగి, యూ డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఈశ్వరి, ఇప్పటికైనా నా మాట విను. రక్తం ధారలుగా పోతుంది. ఈ నొప్పితో నువ్వు బోనం తీసుకెళ్లలేవు. అక్క, నువ్వైనా చెప్పొచ్చు కదా. పిల్లని బలవంతంగా చంపేస్తారా? మనందరి తరపున నువ్వో నేను సమర్పిస్తే సరిపోతుంది కదా. లేదు పిన్ని, ఎంత కష్టమైనా బోనాన్ని
నేనే అమ్మవారికి సమర్పించి తీరుతాను. అమ్మవారి ఆశీస్సులు అందుకనే వస్తాను. దయచేసి నన్ను బోనం దించమని అర్థాంతరంగా ఆగిపోమ్మని చెప్పకండి. దయచేసి నాకు సహకరించండి. అమ్మా ఈశ్వరి, నిన్నీ పరిస్థితుల్లో చూస్తూ మనసు ఊరుకోలేకపోతుంది. కానీ నువ్వెలాగైనా అమ్మవారికి బోనం సమర్పించే తీరాలమ్మా. ఈశ్వరి, ఒక్క నిమిషం ఆగమ్మా. ఒక్క నిమిషం అమ్మా. ఏ ముతనష్టపు చేతులు వేసేయో, ఏ పనికి మాలిన మొహంది ఇక్కడ మేకులు చల్లిందో. దాని చేతులు విరిగిపోవాలి, దాని కాళ్ళు పడిపోవాలి, దాని బుర్ర పేలిపోవాలి. అమ్మా అప్పుడు ఆపేసావంటే వాళ్ళ వేళ్ళు అంకర్లు పోవాలి, వాళ్ళ కళ్ళు గాలి బూడిదైపోవాలి, పక్షవాతం వచ్చి పడిపోవాలి. ఇలాంటి తిట్లు కూడా ఏమైనా ఉంటే మొత్తం తిట్టేసాయి. లేకపోతే మన ఈశ్వరు వెళ్లే దారిలో ఇన్ని మేకులు వేస్తారా? అబ్బా మీరు ఆగండి. ఆ వేసింది ఆడో మగో కూడా తెలీదు. ఆడదే అన్నట్టు దాని చేతులు పడిపోవాలి, దాని కాళ్ళు విరిగిపోవాలి అని తెగ తిట్టేస్తున్నారు. నాకెందుకో బాగా డౌట్ కొడుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలన్నీ ఆడవాళ్ళకే వస్తాయి. దానికేం పోయే కాలం వచ్చిందో. నా మనవరాలు వెళ్లే దారిలో మేకులేసింది. ఆ మేకులు వేసిన దాని చావు మామూలుగా ఉండదు, కుక్క చావు చూస్తుంది. అమ్మమ్మ ఇంకా ఆపుతావా? అసలే ఈశ్వరి అంత రక్తం పోయి ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వేంటి తీరిగ్గా తిట్ల పురాణం మొదలు పెట్టావు? ఈశ్వరి, ఎంత గాలి వీస్తే ఏం లాభం? ఆరిపోయే దీపానికి అరచేతులు అడ్డంగా ఉన్నప్పుడు అన్నట్టు ఈ ఈశ్వరిని పడగొట్టే ప్రతిసారి రుద్ర అడ్డుకుంటూ ఉంటే ఇంకేం చేయగలం? ప్రేమలోనే వీళ్ళిద్దరికీ అంత అండర్స్టాండింగ్ ఉంటే ఇక పెళ్ళైతే ఇంకెంత ఉంటుందో. మరొక ప్రయత్నం మట్టు కలిసిపోయింది. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ ఏదో ఒక విధంగా రుద్ర చెడగొట్టేస్తున్నాడు. ఈశ్వరి, ఈశ్వరి, నా కళ్ళలోకి చూడు ఈశ్వరి. ఈ క్షణంలో నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. ఎందుకింత కష్టాన్ని భరిస్తున్నావో కూడా నాకు తెలుసు. నిన్ను ఆపినా ఆగవు. నువ్వు అంత గట్టిగా సంకల్పించుకున్నావు. అందుకే నిన్ను ఆపదలుచుకోలేదు. అలాగే నువ్వు ఓడిపోయి ఒరికిపోతే కూడా నేను చూడలేను. అందుకే
అక్క వాట్ ఈస్ దిస్ అక్క? రుద్ర బర్త్డే అంటే ఒక రేంజ్లో జరగాలి. 5 స్టార్ హోటల్లో పెద్ద పెద్ద గెస్ట్ల మధ్య జరగాలి. అలాంటిది పాత బస్తీలో ఒక మూలన పడున్న ఈశ్వరి ఇంట్లో చేస్తానంటావేంటి? ఎందుకంటే రుద్ర అక్కడే ఉన్నాడు కాబట్టి, అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి. రుద్ర అంటే బుర్ర బుద్ధి లేకుండా మైండ్కి ఏదొస్తే అది చేస్తున్నాడు. నువ్వు కూడా ఏంటక్కా? రత్నాంగి, వాడికి ఏం చెయ్యాలో తెలుసు, ఎలా చెయ్యాలో తెలుసు. ఇప్పుడు నువ్వు నేను వాడికి పాఠాలు నేర్పనవసరం లేదు. నేర్పాలి సుధా, వాడికి నేర్పాలి. ఎందుకంటే వాడి స్థాయిని మర్చిపోయి వాడు దిగజారిపోతున్నాడు. కోటీశ్వరులతో గడపాల్సిన ప్రతి క్షణాన్ని ఆ కూటికి గతిలేని వాళ్ళతో గడుపుతున్నాడు. రుద్ర వాడి సంతోషాన్ని వాడు వెతుక్కుంటూ వెళ్ళాడండి. అంతేగాని వెళ్ళిన చోటు కోటలాంటి ఇల్లా, కూటికి లేని వాళ్ల ఇల్లా అని వాడు చూసుకోలేదు. అదే అంటున్నాను, ఆ విధానాన్నే మార్చాలి అంటున్నాను. మీరు ఆలోచించినట్టే రుద్ర కూడా ఆలోచించాలి అనుకోవడం చాలా పొరపాటు. మీరు వెళ్లే దారిలోనే రుద్ర కూడా రావాలి అనుకోవడం చాలా తప్పు. మీరు మనుషుల కన్నా మనీకే ఎక్కువ విలువిస్తారని రుద్ర కూడా అలాగే చెయ్యాలనుకోవడం కరెక్ట్ కాదు. వాడి ఆనందాన్ని వాడందుకునే ప్రయత్నానికి నేను ఎప్పుడూ అడ్డురాను. మీరు కూడా అడ్డు రాకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఏమండి, మీరేమీ అనుకోకపోతే వాడి పుట్టినరోజుకి మీరు కొంచెం దూరంగా ఉండండి. మీరు ఎదురు పడితే వాడి సంతోషం కోల్పోతాడు. ప్లీజ్ అర్థం చేసుకోండి. కొడుకు పుట్టినరోజు వేడుకల్లో తండ్రి ఉండకూడదంట. కొడుకు సంతోషానికి తండ్రే అడ్డమంట. ఇలాంటి దరిద్రం ఏ తండ్రికి ఉండకూడదు. ఇలాంటి అవస్థ ఏ తండ్రి ఫేస్ చేయకూడదు. బావగారు, మీరేం కంగారు పడకండి. రుద్ర పుట్టినరోజుకి మీరు కూడా వచ్చేలా నేను ప్లాన్ చేస్తాను, సరేనా? అయ్యయ్యో, తాతయ్య ఎక్కడికి వస్తున్నారు? మీతో నన్ను చూశారంటే నా చెవులు కోసి చేతులు పెట్టేస్తారు. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వింత టెన్షన్లో కూడా అంత ముద్దొస్తున్నావేంటా అని చూస్తున్నాను. మీకు ఇంత టెన్షన్లో కూడా అంత రొమాంటిక్ ఫీలింగ్స్ ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. నీలాంటి బుట్ట బొమ్మ లాంటి అమ్మాయి పక్కనే ఉంటే ఏ అబ్బాయికైనా అలాంటి ఫీలింగ్సే వస్తాయి. ఫీలింగ్స్ కి సమయం సందర్భం ఉండవా? ఫీలింగ్స్ కదా, వాటికేం తెలుసు సమయం సందర్భం. ఇంకా చాలా ఆపండి. ఓ, మా తాతయ్య మీతో నన్ను చూస్తే ఇంకా అంతే సంగతులు. ఇప్పటికిప్పుడే మిమ్మల్ని గంటేసి నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి కూడా చేసేస్తారు. ఆహా. అంటే వేరే వాళ్ళని చేసుకోకూడదనే కదా నీ మనసులో ఉంది? అబ్బా, పట్టారులే పెద్ద లాజిక్. కాసేపు సైలెంట్ గా ఉండండి.
ఎవరక్కడా? మంచం చాటున ఎవరు? బయటికి రండి. నువ్వు లైన్లో ఉండు. అలా అలా అలా. ఏంటండి, ఏమైంది? ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? బాత్రూమ్కి వెళ్తున్నాను. అబ్బో, వెళ్లే ముందు ఇక్కడ ముగ్గురు ఉన్నాం, కనిపించటం లేదా? నేను బాత్రూమ్కి వెళ్తే మీ ముగ్గురిని చూడటం ఎందుకు? అబ్బచ్చా, లోపల పెద్ద ఆయన ఉన్నాడు, బయట మేము ముగ్గురం క్యూలో ఉన్నాం. నీ నెంబరు 4. మేమందరం అయిపోయాక తామర వెళ్ళాలి అంటే ఇంకొక అరగంట వెయిట్ చెయ్యాలి. ఏంటి, అరగంట వెయిట్ చేయాలా? అరగంట అంటే నా వల్ల కాదండి. ఈశ్వరి, ఇంకో బాత్రూమ్ లేదా? ఇది మీ ఇల్లు లాగా అంతపురం కాదు, అన్నన్ని బాత్రూమ్స్ ఉండడానికి. మరీ అరగంట అంటే కష్టం కదా ఈశ్వరి. హలో, మేము ఇంకా 4 ఉన్నాం కాబట్టి అరగంట. అవతల ఆడవాళ్ళు కూడా యాడైతే ఇంకో గంటన్నర. అరగంటతోనే అయిపోయిందని బాగా సంతోషించు. అబ్బా, అసలే పొట్ట ప్రెషర్గా ఉంటే ఈ టైంలో ఈ వెయిటింగా? బాబాయ్, పాపం రుద్రగారిని ఎందుకు అంత భయపెట్టేస్తున్నావు? రుద్రగారు, తాతయ్య తర్వాత లోపలికి వెళ్లాల్సింది నేనే. నేను కాసేపు వెయిట్ చేస్తాను, నా బదులు మీరు వెళ్ళండి. అబ్బా, ఇలా ప్లేసులు మార్చుకోవటాలు మనసులు మార్చుకోవటాలు ఉండవు. ఎవరి టైంలో వాళ్లే వెళ్ళాలి, అంతే. వంశీకి లేని బాధ మీకేంటండి? మీ టైంలో మీరు వెళ్ళండి, నేను వంశీ టైంలో వెళ్తాను. అలా ఎలా కుదురుతుంది? లెక్క అంటే లెక్క, టైం అంటే టైమే. ఎవరి వంతు వాళ్ళదే. నీ వంతు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలి. రుద్రగారు, మీకొక సలహా ఇవ్వనా? నేను బాత్రూమ్కి వెళ్ళడానికి చాలా టైం ఉందంట. సలహాలే కదా, చెప్పు, తీరిగ్గా వింటాను. మీరు F2 సినిమా చూసారా? చూశాను. అయితే ఏంటి? ఆ సినిమాలో వెంకటేష్ గారు ఒక ఫ్రస్ట్రేషన్ ఆసనం వేశారు కదా, అది మీకు ఇప్పుడు బాగా అవసరం. అది మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి, కాస్త ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. చాలా మంచి సలహా ఇచ్చావు. ఏం చేస్తాం, ఫాస్ట్ గా జరగాల్సిన కొన్ని పనుల్ని ఆపాలంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఆసన తప్పదు.